లార్డ్స్ లో రోహిత్ శర్మ వరల్డ్ రికార్డ్ సెంచరీ. సెలెక్టర్ల నోళ్లు మోయించిన హిట్ మ్యాన్. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లో చరిత్ర తిరగరాసిన హిట్ మ్యాన్, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, కింగ్ విరాట్ కోహ్లీల వల్ల కూడా సాధ్యం కాని ఒక అద్భుతమైన రికార్డును రోహిత్ శర్మ తన ఖాతాలో వేసుకున్నాడు. గత కొన్ని రోజులుగా రోహిత్ శర్మ వన్డే కెరీర్ ముగిసిపోయిందని, ఇక సెలెక్టర్లు ఇతన్ని పక్కన పెడతారంటూ వస్తున్న వార్తలకు తన బ్యాట్ తోనే నోళ్లు మోయించాడు మన ఇండియన్ కెప్టెన్. అసలు లార్డ్స్ మైదానంలో రోహిత్ సృష్టించిన ఆ నయా హిస్టరీ ఏంటి? సెలెక్టర్ల గుండెలో రైళ్లు పరిగెత్తించిన ఈ ఇన్నింగ్స్ వెనుక ఉన్న కథ ఏంటో ఈ వీడియోలో పూర్తిగా చూసేద్దాం. నమస్తే స్పోర్ట్స్ లవర్స్, వెల్కమ్ టు స్టూడియో వన్ స్పోర్ట్స్. టీమిండియా ఇంగ్లాండ్ టూర్ లో సిరీస్ కోల్పోయినప్పటికీ లార్డ్స్ వేదికగా జరిగిన మూడో వన్డే మ్యాచ్ మాత్రం ఇండియన్ క్రికెట్ హిస్టరీలోనే ఒక స్పెషల్ మ్యాచ్ గా నిలిచిపోయింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ టీం మొదట బ్యాటింగ్ చేసి 387 పరుగుల భారీ స్కోర్ సాధించింది. లార్డ్స్ మైదానంలో ఇదే అత్యధిక వన్డే స్కోర్ కావడం విశేషం. అంత పెద్ద టార్గెట్ తో బరిలోకి దిగిన ఇండియాకు మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఒంటి చేత్తో అద్భుతమైన పోరాటాన్ని అందించాడు. 110 బంతుల్లోనే 17 ఫోర్లు, 5 సిక్సర్లతో 138 పరుగులు చేసి ఇంగ్లాండ్ బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. నిజానికి ఈ మ్యాచ్ జరగడానికి ముందు సోషల్ మీడియాలో రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి, అలాగే సెలెక్టర్లు అతనిని ఇక లాస్ట్ వన్డే సిరీస్ అని అల్టిమేటం ఇచ్చారంటూ పెద్ద ఎత్తున రూమర్స్ వచ్చాయి. 39 ఏళ్ల వయసులో రోహిత్ శర్మ ఇక వన్డేలకు పనికిరాడంటూ కొందరు విమర్శలు కూడా చేశారు. కానీ లార్డ్స్ గ్రౌండ్ లో అడుగుపెట్టిన రోహిత్ వాటన్నింటికి తన స్టైల్లో క్లాస్ ఆన్సర్ ఇచ్చాడు. క్రికెట్ మక్కాగా పిలువబడే ఈ చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో ఇప్పటి వరకు వన్డే హిస్టరీలో ఏ ఒక్క ఇండియన్ బ్యాటర్ కూడా సెంచరీ కొట్టలేదు. అవును, మీరు విన్నది నిజమే. సాక్షాత్తు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ లాంటి లెజెండ్స్ కూడా లార్డ్స్ మైదానంలో వన్డే సెంచరీ మార్కును అందుకోలేకపోయారు. ఆ రికార్డ్ ను ఇప్పుడు రోహిత్ శర్మ బ్రేక్ చేసి లార్డ్స్ లో వన్డే సెంచరీ చేసిన మొదటి భారతీయ బ్యాటర్ గా వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మతో పాటు యంగ్ ఓపెనింగ్ శుభ్మన్ గిల్ 77 పరుగులు, విరాట్ కోహ్లీ 74 పరుగులతో రాణించారు. అలాగే విరాట్ రోహిత్ జోడీ అంతర్జాతీయ క్రికెట్ లో కలిపి 400 మ్యాచ్లు ఆడిన మొదటి భారతీయ జంటగా మరో అరుదైన మైలురాణి దాటారు. ఒకవైపు భారీ టార్గెట్, మరోవైపు విమర్శల ఒత్తిడి ఉన్నప్పటికీ రోహిత్ ఆడిన ఇన్నింగ్స్ చూశాక బీసీసీఐ సెక్రటరీ కూడా రోహిత్ శర్మకు తన కెరీర్ పై పూర్తి నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉందని, అతను ఎంతకాలం అనుకుంటే అంతకాలం టీమిండియాలో ఆడవచ్చని క్లారిటీ ఇచ్చారు. ఈ సెంచరీతో రోహిత్ శర్మ త్వరలో జరగబోయే వన్డే వరల్డ్ కప్ రేస్ లో తాను ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాడో నిరూపించాడు. రోహిత్ శర్మ క్రియేట్ చేసిన ఈ నయా రికార్డ్స్ పై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మన స్టూడియో వన్ న్యూస్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.